మిత్రులారా, జోహార్ గద్దరన్న. జై భీమ్, లాల్ సలాం, నీల్ సలాం, హరా సలాం, సత్రంగి కా సలాం. ఇంతమంది ఇన్ని సమూహాలు కలవకుండా సమాజంలో గద్దరన్న లాంటి గద్దరన్నతో పాటు అనేక మంది ఆకాంక్షించినటువంటి సమాజము సమసమాజము అయితే రాదు. కలవాలి. కలవకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటి అనేది ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది. 2002 తర్వాత గుజరాత్ ఒక మోడల్గా మారిన తర్వాత దేశమంతా పెరుగుతున్నటువంటి హిందుత్వాలో గద్దరన్న లాంటి వాళ్ళ పాత్ర ఏంటి, ఏం చేయగలిగారు అనేటటువంటిది ఆలోచించుకోవాలి. జహీర్ భాయ్ లాంటి వాళ్ళు గద్దరన్న చెయ్యి పట్టుకుని అంతకాలం ఎందుకు ఆ స్నేహాన్ని కొనసాగించారు? ఇందాక శ్రీనివాస్ చెప్పాడు, జహీర్ భాయ్ నెక్స్ట్ డే చనిపోయారు. జహీర్ భాయ్ గద్దరన్న చాలా దగ్గర స్నేహితులు, చాలా ప్రపంచానికి తక్కువ మందికి తెలిసినటువంటిది. కానీ జహీర్ భాయ్ ఏ రోజు కూడా గద్దరన్నలోని తప్పొప్పులని ఎంచలేదు. గద్దరన్నలో ఉన్న శక్తిని మాత్రమే చూశాడు. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి మనందరికీ తెలుసు. గద్దరన్న శక్తి ఏంటి అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ శక్తిని ఒక దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి గుజరాత్ మోడలు ప్రతి గ్రామంలో ఈరోజు అమలవుతోంది. గుజరాత్ విద్వేషం ప్రతి గ్రామంలో ప్రతి మనిషిలో కూడా ఇంకిపోయి ఉన్నది. మన పక్కన కూర్చుంటున్నటువంటి వ్యక్తిలో ఆ విద్వేషం మనకి ఈరోజు కనిపిస్తోంది. ప్రతి మాటలో కనిపిస్తోంది, ప్రతి చేతలో కనిపిస్తోంది. అలాంటి ఒకచోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకచోట అట్లాంటి విద్వేషం పెరిగినప్పుడు అక్కడ ఎవరైతే బడుగు బలహీన బహుజన వర్గాల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలనే పావులుగా చేసుకుని ఒక విద్వేషాన్ని పెంచేటటువంటి ఒక కుట్రకి తెర తీసినప్పుడు జహీర్ భాయ్ ఎవరి ఆశ్రయం కోరారు? ఎవరి మాట సాయం తీసుకున్నారు? గద్దర్ని తీసుకెళ్లారు, గద్దరన్నని తీసుకెళ్లారు. లేకపోతే గుజరాత్ లాంటి ఒక మారణ హోమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో జరిగి ఉండేది. కేవలం గద్దరన్నను అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్రజల మధ్య కూర్చోబెట్టి గద్దరన్నతో మాట్లాడించటం ద్వారా ఆ కుట్రని వెనక్కి తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే గద్దరన్నలో ఉండేటటువంటి శక్తి అది. గద్దరన్న పాట అంటే మనందరికీ అభిమానం, గద్దరన్న కవిత అంటే మనందరికీ అభిమానం. మనం ఇంకా 10 ఏళ్ల పాటు గద్దరన్న పాటల్ని ఇట్లానే పాడుకుంటూ ఉంటాం. సరిపోదు. గద్దరన్నకి మన దగ్గర మాత్రమే గుర్తింపు ఉంటే సరిపోదు. దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉన్నది అని చెప్పి మనకు తెలుసు. కానీ అది ఒక సరైనటువంటి దాంట్లో ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక సూక్ష్మమైనటువంటి పరిశోధనలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం గర్వపడేటటువంటి విషయం, మనందరం గద్దరన్న జీవించి ఉన్న కాలంలో గద్దరన్నని కనీసం ముట్టుకునన్న మనం షేక్ హ్యాండ్ ఇచ్చుంటాము, గద్దరన్న పాట వినుంటాము, గద్దరన్నని కౌగిలించుకుని ఉంటాము, కలిసి నడుచుంటాము. మనందరం గర్వపడాల్సినటువంటి విషయం. కానీ ఆ గర్వపడాల్సినటువంటి విషయాన్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది, మనందరి మీద ఉంటుంది. ఇంత బాధ్యతను నెత్తి మీద వేసుకున్న గద్దర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారిగా అవ్వదు, ఒక్కరోజుతో అవ్వదు. ఇది చాలా పెద్ద పని. ఇప్పుడు ఏ పుస్తకాలు అయితే వచ్చాయో ఆ పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర భాషల్లోకి, ఇతర భారతీయ భాషల్లోకి, కేవలం ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్ మాధ్యమంగా ఉందిగా, ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకసారి వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు ఆప్కో గద్దర్ మాలూమ్ హై అని అడిగారు. అక్కడ అంటే తెలంగాణ నుంచి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము అనగానే ఆప్కో గద్దర్ మాలూమ్ హై క్యా అన్నాడు. అంటే అంతవరకు వేరే రాష్ట్రాల్లో ఆయన పేరు ఉంది, ఆ స్ఫూర్తి ఉంది, ఆయన పాటలు ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి నిజానికి ఆయా కాలాల్లో ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇందాక మందాల భాస్కర్ చెప్పారు,
కోట శ్రీనివాస్ చెప్పారు, జిలకర్ శ్రీనివాస్ చెప్పారు. ఇంతమంది చెప్పినటువంటి దాంట్లో ఈ సుదీర్ఘమైనటువంటి ఒక 70-75 ప్రయాణంలో గద్దరన్న తీసుకున్నటువంటి వస్తువేంటి, తన మాటలో కానీ రాతలో కానీ పాటలో కానీ ప్రదర్శనలో కానీ ఇన్ని రకాలైనటువంటి కళాకృతులని ఆయన ఎట్లా ఆవిష్కరించగలిగాడు, దాని నేపథ్యం ఏంటి, వాటి తాత్వికత ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇంకా విస్తృతమైనటువంటి స్థాయిలో పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక విద్యార్థి తెలుగు డిపార్ట్మెంట్ నుంచి పిహెచ్డి చేశాడు, ఇది చెయ్యాలి, తెలుగు డిపార్ట్మెంట్లు అన్నీ చేయాలి. అట్లానే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం చేస్తే గద్దరన్నకి అన్యాయం జరుగుతుంది. గద్దరన్న ఈ ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంతం గుండెల్లో హత్తుకుంటుంది. కానీ గద్దరన్న యూనివర్సల్. గద్దరన్నని మనం కేవలం ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం చేసుకోవద్దు. గద్దరన్న యూనివర్సల్. గద్దరన్న పాలస్తీనాలో ఉంటాడు, గద్దరన్న క్యూబాలో ఉంటాడు, గద్దరన్న ఇంకొక చోట. అది గద్దరన్నని మనం తీసుకెళ్లాల్సినటువంటి, ఎందుకనంటే ఆయన అంత స్థాయిలో పనిచేశారు. 1992 ఆ ప్రాంతంలో కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు కానీ ఆ టైంలో ఒక రోజంతా నేను మహాశ్వేతాదేవి గారు గద్దరన్న ఒకే ఇంట్లో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే అప్పుడే ఆయన బయటకు వచ్చారు, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. మహాశ్వేతాదేవి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడ అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, అడిగినటువంటి కోరిక ఏంటంటే, నేను గద్దర్ని కలవాలి, నేను గద్దర్తో మాట్లాడాలి, గద్దర్ జీవితం తెలుసుకోవాలి అని చెప్పి ఆవిడ అడుగుతూ వెళ్ళారు. ఆవిడ ప్రశ్నలు ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వేశారంటే, గద్దరన్న అన్నాడు కూడా, ఏందమ్మా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఇన్ని ప్రశ్నలు నన్ను ఎప్పుడు వేయలేదు అని చెప్పి ఆయన నవ్వుతూ. అంటే అంత స్థాయిలో ఒక రచయిత్రి, చాలా పేరెన్నిక గల రచయిత్రి, ప్రజల గురించి నిలబడినటువంటి అద్భుతమైనటువంటి రచయిత్రి. గద్దరన్న జీవితాన్ని తను తెలుసుకోవాలనుకున్నది, మాట్లాడాలనుకున్నది. కలిసి ఆ రోజంతా ఉన్నాం మేము అక్కడ. గద్దరన్న తాత్వికతలో, ఆలోచనలో రైతాంగం, అట్టడుగు ప్రజలు మూలాధారం, మన దేశ విప్లవానికి వ్యవసాయం అనేటటువంటిది చాలా బలంగా ఉంటుంది. నేను వ్యవసాయం గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నాడు, తల్లి సజయ నువ్వు ఆడవాళ్ళ గురించి రాస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నటువంటి అక్కల గురించి రాస్తున్నావు, ఇంకా ఎక్కువ రాయి, ఇంకా రాయాలి, ఇంకా రాయాలి, సరిపోదు, ఇంకా రాయాలి, ఇంకా రాయాలి. అంటే ఆయన ఆ రకమైనటువంటి ఒక స్నేహ సమాజాన్ని తన చుట్టూ ఉంచుకున్నారు, నడిచారు, చాలా వరకు నడిచారు. ఇంకొక పర్సనల్ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ముగిస్తాను. 97లో గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు, ఆ రోజు ఆదివారం, మేము చలపతి విజయవర్ధన్ బస్సు దహనం కేసులో వాళ్ళకు పడినటువంటి ఉరిశిక్ష మీద, దాని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. దానికి సంబంధించి వీధి నాటకాలు వేస్తున్నాం. ఆ రోజు ఆదివారం ట్యాంక్ బండ్ క్లోజ్ చేశారు, ట్రాఫిక్ మొత్తం అంతా. మేమంతా ఉన్నాం, నేను ఇంకా చాలామంది ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు జరిగిన అరగంటకి ఎవరో వచ్చి నా చెవిలో గద్దరన్న మీద కాల్పులు జరిగాయి, బతుకుతాడని అంటలేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారో కూడా సడన్గా నాకు గుర్తురారు. కానీ అది విన్న మరుక్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే నాటకం మధ్యలో ఉంది, నేనే సూత్రధారిని దాంట్లో, నేను మాట్లాడాలి, నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది, ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ రాజ్యం చేసేటటువంటి క్రూరత్వము, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఈరోజు ఈ రాజ్యం మన గద్దరన్నను పొట్టన పెట్టుకుంది అని చెప్పి అనౌన్స్ చేశాను. ఉలిక్కి పడిపోయారు అందరూ, ఏం జరిగింది అని. ఎందుకు అని అంటే ఆ టైంలో మేము చేసినటువంటి ఆ ప్రకటన మా వెనకాల కనీసము ఒక 400-500 మంది నడిచారు గాంధీ హాస్పిటల్ వరకు. మేము నినాదాలు ఇచ్చుకుంటూనే వెళ్ళాం. ట్యాంక్ బండ్ చివరి నుంచి అంబేద్కర్ విగ్రహం ఆ దగ్గర దాపుల్లో ఉన్నటువంటి వాళ్ళము, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు పరుగులు పెట్టుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వెళుతూనే ఉన్నాం అక్కడ దాకా. చాలామందికి గద్దర్ ఎవరో తెలియదు, అక్కడ ఉన్న ప్రజలకు చాలామందికి తెలియదు. కానీ ఆ ఉద్వేగాన్ని పంచుకున్నారు, ఆ ఒక సహానుభూతితో నడిచారు, వచ్చారు. అంటే అంత
ఈరోజు అలాంటి పరిస్థితి ఉన్నదా మనకి? ఏదన్నా జరిగితే గనక ఉన్నదా? లేదు అని ఇప్పుడు పృథ్వీరాజ్ చెప్తున్నాడు. ఎంత దయనీయమైనటువంటి దాంట్లోకి యువతని నెట్టేస్తున్నారు అనేటటువంటిది, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. సమాజాన్ని పూర్తి స్థాయిలో ఒక చదువు లేకుండా, ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి లేకుండా ఎట్లా మారుస్తున్నారు అనేటటువంటి దానికి ఈరోజు మనం సాక్షులుగా ఉన్నాం. దాన్ని మార్చాలి. దాన్ని మార్చడమే మనం గద్దరన్నకి ఇచ్చేటటువంటి నివాళి. గద్దరన్న ఇన్నాళ్ళు మనకు స్ఫూర్తిగా ఉన్నాడు. ఆయన మాటలో, పాటలో, కవితలో, ఎగురుల్లో, ఆఖరికి అంత బుల్లెట్ పెట్టుకుని కూడా ఆయన ఎగురుతూనే ఉండేవాడు. ఆ స్ఫూర్తి మనందరికీ ఉంది. కానీ మనందరం ఎంత చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏ స్థాయిలో చేస్తున్నాం? గద్దరన్నలానే పాడలేకపోవచ్చు, నేను అసలు పాడలేను. కానీ గద్దరన్నలానే ఆలోచించలేకపోవచ్చు. కానీ మన స్థాయిలో మనం చెయ్యగలుగుతాము అనేటటువంటి బలమైనటువంటి విశ్వాసం నాకుంది. ఆ చెయ్యటానికి దారులు ఎంచుకోవాలి. ఇప్పుడు శాసిస్తున్నటువంటి డిజిటల్ మీడియాలో మొత్తం కూడా గద్దరన్న జీవితం గురించి, గద్దరన్న పాటలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి కోసం ఒక గద్దర్ ఫౌండేషన్ చేస్తే సరిపోదు. గద్దర్ ఫౌండేషన్ శక్తి అంత కాకపోవచ్చు, కానీ మిగతా చాలామంది పూనుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డుల పేరు మీద గద్దర్ అవార్డులు పెట్టడం ఆహ్వానించదగినదే అయినప్పటికీ గద్దరన్నకి అవమానం జరిగే విధంగా, గద్దరన్న ఏ ఆశలతో, ఏ స్ఫూర్తితో పనిచేశారో దాన్ని తూట్లు పొడిచే విధంగా ఒక దుర్మార్గమైనటువంటి సినిమాకి అవార్డు ఇచ్చినటువంటి అక్కడ న్యాయ నిర్ణేతలు ఎవరున్నారో క్షమించదగినటువంటి విషయం కాదు. ఇది తెలంగాణకి జరిగినటువంటి అవమానం, గద్దరన్నకు జరిగినటువంటి అవమానం. నేను ఈ మాట ఇక్కడ చెప్తున్నందుకు క్షమించండి, కానీ అన్యాయం ఎప్పటికైనా అన్యాయమే. అన్యాయాన్ని అన్యాయం అనకుండా, దుర్మార్గాన్ని దుర్మార్గం అనకుండా ఒక రజాకార్ లాంటి సినిమాకి అవార్డు ఇచ్చినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంత దూరం పెట్టగలిగితే అంత మంచిది. ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం కూడా కల్పించుకోవట్లేదు. ఎందుకు కల్పించుకోవాలి అనేది బలంగా అంటున్నామనంటే, ఎక్కడైతే అడుగు పెడితే పాట వస్తుందో, మాట మాట్లాడితే పాట అవుతుందో, ఎక్కడైతే సంగీతం అవుతుందో అట్లాంటి నేల మీద గద్దరన్న పేరు మీద అవమానం జరగటం అనేటటువంటిది సహించరానటువంటి విషయము. ప్రజలెవరూ కూడా రజాకార్ సినిమాకి అవార్డు ఇవ్వలేదు. అది కేవలం కొద్దిమంది పెట్టుబడిదారుల వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ఠగా. ఇది ప్రమాదం. అంటే గద్దరన్నను కూడా తమలోకి ఆవాహన చేసేసుకుని చివరికి కొన్నాళ్ళకి గద్దరన్నని వేరే రూపంలో ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రమాదాన్ని నుంచి కాపాడుకోవాలనంటే మనము వేల మంది గద్దర్లుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.